ఏసీఎస్ రామకృష్ణ గారు. నెక్స్ట్ మా రూమ్మేట్ వంకేత శ్రీనివాస్ గారు, నన్ను జనజీవన సభతో కలిపాడు ఆయన మాట్లాడతారు. నెక్స్ట్ సభైన వేదికపై ఉన్న గురువులందరికీ పాదాభివందనం, మిత్రులందరికీ శుభాభినందనం. అది ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉన్నాను. నేను 94 DSCలో ఎస్జీడీగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు పల్లెటూరులో ప్రతిపాడు మండలం చేస్తూ 2002లో స్కూల్ అసిస్టెంట్గా మా సొంత ఊరు సొంత స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకున్నాను. డిఎస్సి రాసి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ గుర్తుకొచ్చిన వ్యక్తి ఎవరంటే సత్యారావు. నేను ఆన్సర్ చేసిన బిట్లు అన్నీ రాసుకుంటూ పేపర్ మీద చూస్తే సైకాలజీ బిట్లే ఎక్కువ గుర్తున్నాయి నాకు. మిగతా సబ్జెక్ట్ బిట్లు ఏమి పెద్దగా గుర్తులేదు. కానీ నేను రాసిన ప్రతి సైకాలజీ బిట్టు కరెక్ట్ ఆన్సర్. వెంటనే నాకు సత్యారావు గారు గుర్తుకొచ్చారు. చాలా గ్రేట్ లెక్చరర్. అలాగే మిగతా లెక్చర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు ఇద్దరు పిల్లలు, బాబు బీటెక్ చెన్నై యూనివర్సిటీలో చేశాడు. అమెజాన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వెబ్ డెవలపర్గా బెంగళూరులో పోస్టింగ్ తీసుకున్నాడు. పాప 5 years చదువుతుంది బీటెక్. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వంకేత శ్రీనివాస్. లైవ్ లింక్ రావట్లేదేంటి? లైవ్ లింక్ రావట్లేదు. మళ్ళీ లైవ్ లింక్ రావట్లేదు. వస్తుంది కానీ గురువులందరికీ నమస్కారం. మరియు నాతోటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు నాతోటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మాస్టర్ 30 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ జరగడం అనేది ఒక టీము దానికోసం అవిరతంగా పనిచేస్తే మనం ఇక్కడికి వచ్చాము. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ వారికి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాణిక్యరావు గారు, మా రూమ్మేట్ కనకబాబు గారు, రాజశేఖర్ గారు, కరుణాకర్ గారు, మరి ఇక్కడ లోకల్ మిత్రులు ప్లస్ కాలేజీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు అందరి సహకారంతో మనందరం ఇక్కడ కలవడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి. నేను ప్రస్తుతము జెడ్పీహెచ్ఎస్ ఆరగడప మిర్యాలగూడ దగ్గరలో ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా ఉన్నాను. నా వైఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టాంప్ వెండర్గా, లైసెన్స్ స్టాంప్ వెండర్గా పనిచేస్తున్నాను అక్కడే. మా బాబు టీసీఎస్లో జాబ్ చేస్తూ మొన్న ఎంఎస్ కోసం యూఎస్ వెళ్ళాడు. మా పాప పిపిఐటి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎంటెక్ చదువుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నారు బాలు ఆంజనేయులు గారు, సంటి ఏ లోకల్ బాయ్. సారీ విజయ్ కుమార్. విజయ్ కుమార్. మాది ఈ బిఈడి కాలేజీ ఆపోజిట్ ఎస్పీ బంగ్లా వెనకాల మా హౌస్. నేను 91, 92 బ్యాచ్లో బిఈడి సోషల్ బిఈడిగా చేయడం జరిగింది. ఆ సమయంలో మాకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రస్తుతం హై స్కూల్ హెచ్ఎంగా జడ్పీ హై స్కూల్ రామన్నగూడెం, ద్వారకా తిరుమల మండలం. మై వైఫ్ ఈజ్ వర్కింగ్ యాజ్ హెచ్ఎం జడ్పీహెచ్ఎస్ పూడల. నాకు 2 కుమార్తెలు, ఒక పెద్ద పాప యుఎస్ఏలో లాస్ ఏంజల్స్లో ఎంఎస్ చేస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా. చిన్న పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్, కంప్యూటర్ సైన్స్. మేము ప్రతిరోజు ఇదే లోకల్ అవడం వల్ల ఈ గ్రౌండ్లోనే తిరుగుతూ ఉంటాం, సాయంత్రం వాకింగ్. కాబట్టి ప్రతిరోజు ఇదే కాలేజీ పక్క నుంచి సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ ఉంటాం. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇది ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. నెక్స్ట్ వారి మిత్రుడు బాలాంజనేయులు గారు, బయాలజీ. అందరికీ నమస్కారం అండి. గురువులందరికీ నా పాదాభివందనం, మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు డి బాలాంజనేయులు, అంటే బయాలజీ గ్రూపు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఇన్ జడ్పీఎస్ స్కూల్ ఒప్పాక ఇన్ అదవేగి మండల్ నియర్. నా వైఫ్ ఆల్సో షీ ఈజ్ ఆల్సో టీచర్. నాకు ఇద్దరు బాబులండి. పెద్దబాబు బీటెక్ చేశాడు, నాగ్రజెంట్లో సెలెక్ట్ అయ్యాడు. చిన్నబాబు బీటెక్ థర్డ్ ఇయర్ చెన్నైలో చదువుతున్నాడు. నేను కూడా లోకలే విజయ్ కుమార్తో పాటు రోజు ఇక్కడే గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటాం. రోజు ఈ కాలేజీ మీద చూసుకుంటూనే వెళ్తూ ఉంటాం. ఈరోజు మీ అందరినీ చూడటం నాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మన గురువర్యులు శ్రీ భీమేశ్వరరావు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. కరెక్ట్గా 12:45 గ్రూప్ ఫోటో స్టార్ట్ అవుతుంది. 1 గంట ముందు నెక్స్ట్ లంచ్. బ్రదరు మైక్ స్విచ్ ఆన్ చేశారు. మీది ఎవరు లేకున్నా తమ్ముడు శ్రీని ఎక్కడ ఉన్నాడు? ముప్పై సంవత్సరాల అనంతరం మీ అందరూ కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా కలిసి మీతో పాటు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఉపాధ్యాయులు ఉత్పత్తులు సంస్థే చైతన్య, నారాయణ, లేదంటే గౌతమ్, ఏ కాన్సెప్ట్లు కానీ ఏ ఉపాధ్యాయుని గుర్తించుకుంటాం అనేది జరగట్లేదు. అలా కాకుండా ఏంటంటే మీరు విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావంతో ఏంటంటే ముందు మీరు చదువుకున్నటువంటి కళాశాలని, ఉపాధ్యాయుల్ని మీరు గౌరవించడానికి ఎంతో అభినందనీయం. అది మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా తల్లిదండ్రులు మీ యొక్క సంస్కారానికి నిలుపుతుంది. ఎందుకంటే గుర్తించడం, అదేవిధంగా కృతజ్ఞత అనే భావాలు ఇవ్వాలంటే మానవ సంబంధాలు కూడా ఇవాళ చాలా డిగ్రీకేట్ అయిపోతున్నాయి. అటువంటిది చక్కగా మీరు పిల్లలతో, అదేవిధంగా మీ ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వచ్చేటనే కొంతసేపు కాలక్షేపం 37 తర్వాత కలవడం ఎంతో ఆనందకరమైన విషయం. అదేవిధంగా పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనుల పుత్రుని కనుగొన్నప్పుడు. అలాగే మిమ్మల్ని మీ స్టేజెస్ ఏంటంటే ఏ స్టేజ్లో వివిధ స్టేజెస్లో హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా, లైన్ లెక్చర్స్గా, అదేవిధంగా చక్కటి ఆఫీసర్స్గా వివిధ రంగాల్లో మీ ప్రావీణ్యతను చూసి ఎంతో ఆనందపడుతుంది. అదేవిధంగా మీకు ప్రత్యేకించిన అమ్మాయి బెంగళూరు నుంచి, అదేవిధంగా మీ పిల్లలంతా కూడా చాలా మంది అంటే ఇతర అత్యున్నత స్థితిలో ఎంఎస్ఎల్ కానీ, వాళ్ళు ఏదైనా ఎంబీబీఎస్ కానీ, ఎండీలు కానీ ఎంతో ఉన్న స్థానాల్లో మిమ్మల్నే కాదు మీ పిల్లలను కూడా చూడడం మాకు ఎంతో కలగదు. అది
మీ ఇచ్చేటటువంటి దృష్టికి తాత్కారం. అదే మన సత్యారావు గారు ఏంటంటే మీ అందరూ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. అంటే మేము ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తికి ఏంటంటే మన ఆచారం ఏంటంటే వాళ్ళ పిల్లలందరినీ అంకితం చేయడం. అదే మన డాక్టర్ భాస్కర్, మన డాక్టర్ ప్రభాకర్ గారు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఏంటంటే డాక్టరేట్ చేయడం జరిగింది. అంటే మన ఉపాధ్యాయ ఫీల్డ్ అనేది వృత్తి అనేది అత్యున్నత అనేది అందరూ ఎక్కువ శాతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది. అదేవిధంగా దేశాన్ని ఏదైనా క్లాస్ రూమ్స్ మనం అంటూ ఉంటాం. కాబట్టి మీరు భారత పౌరులను తయారు చేసి కృషిలో భాగంగా మీ అందరూ ఏదైనా ఉంటాం. మాకు ఎంతో గర్వకారణం. అలా మీరు తీర్చిదిద్దామో లేదో అది వేరు. కానీ ఏంటంటే మీరు మాత్రం తీర్చిదిద్దే పనిలో ఉంటారు. ఆ పని అనేది మీరు ఏంటంటే ఇవాళ ఏంటంటే కొంచెం నైతిక విలువలు అనేవి డిటీరియట్ అవుతున్నాయి. మానవ సమాజాలు ఇంటికి ఏంటంటే మీరు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మంచి పౌరులు తయారు చేస్తారని, మంచి సమాజాన్ని ద్వారా వెళ్తారని, శాంతి అనేది చాలా అవసరం. ఎలాగంటే ఎమోషన్స్ అనేవి బాగా ఎక్కువ ప్రాబ్లం. అంటే ఇది ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వెంత లెక్క అలా కాకుండా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఇక్కడికి వచ్చి ఎంతో మంచి పొజిషన్లో అందరూ లక్షల మంది చేయాలి. అయినప్పటికీ మీరు చిన్నపిల్లలాగా కూర్చుని చక్కగా పాత రోజులను గమనించి నెరవేర్చుకోవడం అనేది మాకు. అదేవిధంగా సంస్థను కూడా ఉపాధ్యాయుల్ని స్థాపించిన సంస్థను కూడా గుర్తించుకుని ఇక్కడ మా అందరితో కూడా మా ఆనందం కలిగేసిన ఈ కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ ఏంటంటే నా శుభాశిస్సులు తెలియజేస్తుంది. మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ మెసేజ్. అండ్ ఈ కార్యక్రమానికి బొమ్మ ఒక అయితే బొరుసు దగ్గర నుండి అనుకుంటే నడిపించి కీ రోల్ పోషించిన స్థానికుడు లోకల్ సెక్రటరీ శ్రీ విష్ణు గారిని ప్రసంగించవలసిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక నిర్వహించినటువంటి గురువులకి, మిత్రులకి అందరికీ నా నమస్కారములు. నా పేరు ట్రీట్మెంట్ విష్ణు. నేను శ్రీ విద్యానగర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, జందూరు మండలం. అలాగే మా మిస్సెస్ పద్మావతి ఈస్ట్ అడవల్లి స్కూల్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ పనిచేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలండి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు యుఎస్లో ఉన్నారు. అబ్బాయి ఇండియన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి ఇప్పుడు శాప్లో జాబ్ చేస్తున్నాడు అక్కడే. అమ్మాయి ఏమో టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసింది, అక్కడ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. మనందరం ఈ రోజు ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 1992లో మనం ఇక్కడ బీడీ చదివి ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా కలవడానికి కారణం మన మాణిక్యరావు గారి కృషి ఎంతో ఉంది వెనకాల. ఆయన కృషి చేయడం వల్లే మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వగలిగాం. ఆయనకి నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. అలాగే మా మిత్రులంతా మొన్న ఆదివారం నుంచి కనకబాబు, బాలు, విజయ్ కుమారు, శ్రీను, మిగతా మిత్రులంతా కూడా చాలా కృషి చేశారు. ఈ సమావేశంలో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నా తర్వాత వారికి అవకాశం ఇస్తూ ఎందరితో థ్యాంక్ యూ సార్. చాలా కోపంగా చూస్తున్నాడు సత్యన్న. తన గురించి చెప్పడానికి మీకు మాత్రం ఎంత కోపంగా చూసినా ఒకటే నిమిషం. సత్యన్న గారు వెళ్ళాలి. నెక్స్ట్ విష్ణు రెడీ ఉండాలి. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మా గురు బ్రహ్మలకు పాదాభివందనం. వేదిక ముందు ఉన్న గురువులకు నమస్సుమాంజలు.
నా పేరు సత్యనారాయణ, కానీ సత్యనారాయణ అనేది అదేదో అందరు ఇక్కడ మాస్టారు సారు అని అప్పుడు అనుకునేది, నన్ను ఒక్కరి మాత్రం అన్న అది ఎందుకో తెలియదు. అంటే తెలంగాణ నుండి వరంగల్ నుండి వచ్చిందని వాళ్ళకు అలా అనిపించడము. ఈనాటి ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా 1 నిమిషం మాట్లాడమన్నారు కాబట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సిఆర్ఎన్ కాలేజ్ సూపర్ స్టార్ అని నేను ఎప్పటికీ అనుకుంటాను. ఎందుకంటే అంత మంచి గురువులు ఉన్నారు. ఈ రోజుల్లో నేను అన్నట్టు భీమేశ్వర మాస్టర్ గారిని మేము ఎప్పటికీ గుర్తు చేసుకుంటాం. మా దగ్గరికి స్కూల్ అంటే డైట్ పిల్లలు బీఈడి పిల్లలు వచ్చి టీచింగ్ చేస్తుంటే వాళ్ళకు లెసన్ ప్లాన్ ఉండదు, వాళ్ళు ఏం చెప్తారో ఏం తెలియదు. అంటే మేము ఎలా నేర్చుకున్నాము, మాకు అటువంటి మాస్టర్లు ఎలా చెప్పారు అని మేము ఎప్పటికీ గుర్తు చేస్తున్నాం. అంటే అటువంటి విద్యనిచ్చిన ఇటువంటి సంస్థల మేము చదువుకోవడం మేము గొప్ప అనుకుంటున్నాం. ఎందుకంటే విద్య ఆ రోజుల్లో అంత మోరల్ వాల్యూస్ తోటి ఈ గూగుల్ గురువు వచ్చాక గురువుకు శిష్యునికి మధ్య పూర్తి సంబంధం తెగిపోయింది. నేను వరంగల్ జిల్లా వరంగల్ టౌన్లోనే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఎగ్జిట్గా చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో క్లర్క్గా యూడీస్గా చేసి రిజైన్ చేసి మళ్ళీ నేను టీచర్ వృత్తికి వచ్చాను. తర్వాత నాకు 2 పిల్లలు. మా అబ్బాయి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి విజయనగరం దగ్గరలో ఉన్న అరవిందో ఫార్మాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మా పాప ఎంబీబీఎస్ 3rd ఇయర్ ఆదిలాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది. ఇది అది నా యొక్క పరిచయం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మన పూర్వ విద్యార్థులను ఇలా చూస్తుంటే నా ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యంగా నా మిత్రుడు, నా ఆత్మీయ మిత్రుడు అనుకుంటా నేను మాణిక్యరావుకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సత్యన్న. వెల్ సెడ్. నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నాడు విష్ణు. వయసు 5 పదులు పడిపోయినా అందరూ మాత్రం తగ్గలేదు. వెరైటీ మిమిక్రీ విజువల్స్ అప్పుడే చేసి కూడా సార్లు వెళ్ళిపోయాక ఒకటి వేసి ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. వాడి తగ్గిందా వయసు భయపడిందని? మోహన్ విష్ణు గారు ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు పేర్లు డిఫరెన్స్ వస్తుంది. వేదిక అలంకరించిన అధ్యాపకులకు, నాతోటి మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అందరూ వాళ్ళ భార్య చక్కగా, కానీ నేను ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తి అయినా ఆల్మోస్ట్ చూడే బాబు, మిమ్మల్ని చూసి మైక్ కూడా భయపడుతుంది సార్. మళ్ళీ కూడా నా ఉపాధ్యాయ మొత్తాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలోనే స్టార్ట్ చేశారు. ఇదే ఏలూరులో సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఒక 6 సంవత్సరాలు పనిచేస్తున్నా. నేను సిద్ధార్థ ఎంటర్ అయ్యే ముందు దాని స్ట్రెంగ్త్ 2,000. నేను బయటికి వెళ్ళేటప్పుడు దాని స్ట్రెంగ్త్ మోర్ దాన్ 5,000. ఆల్మోస్ట్ బేముడాలు అవ్వచ్చు, ఇక్కడ హనుమాన్ జంక్షన్ అవ్వచ్చు, ఈ బ్రాంచెస్ అన్ని అప్పుడు నేను ఎస్టాబ్లిష్ చేసినయే. తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల విజయవాడ కార్పొరేట్ సెక్టర్ కలుపుకోవాల్సి వచ్చింది. నారాయణ విద్యా సంస్థల్లో 4 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఒక 2 years అకాడమిక్ జోనల్గా పనిచేశాను. తర్వాత అక్కడ మన సొంతలు వచ్చినాయి, బయటకు వచ్చాను. నా ఓన్ ఎంటర్ప్రైనర్షిప్ స్టార్ట్ చేశాను. I'm running a learning education platform which supports to teachers all over non-corporate institutions. అంటే ఈ కార్పొరేట్ సెగ్మెంట్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చైతన్య కానీ నారాయణ కానీ ఒక సెంట్రల్ ఆఫీస్ అనేది ఉంటుంది. నాన్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక సెంట్రల్ ఆఫీస్ లేదు, ఒక R&D డిపార్ట్మెంట్ లేదు, ఒక డెవలప్మెంట్ ఎక్కడా లేదు. కాబట్టి స్టార్ట్ చేసిన బాగుంటుంది కసితో
స్టార్ట్ చేశాము. నౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ మోర్ దెన్ 600 స్కూల్స్ అన్నమాట ఇన్ ఏపీ. అలాగే మోర్ దెన్ 1.5 lakh స్టూడెంట్స్ నా ఆర్గనైజేషన్ లో ఉన్నారు. వాళ్ళ దట్స్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మెంటార్స్ అకాడమీ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. చెప్పి మర్చిపోయాడు మోహన్ అయితే ఏది ఒక్కసారి. నెక్స్ట్ మీ ముందుకి విజయ్ కుమార్ గారు, నెక్స్ట్ ఎస్ రమేష్ గారు. రమేష్ ముందుకే సభకు నమస్కారం, గురువులకు నమస్కారం, మిత్రులకు శుభాభినందనలు. నా పేరు గొర్రెల విజయ్ కుమార్. మాది శ్రీకాకుళం జిల్లా రణస్కల్ మండలం పాకరపల్లి. నేను అక్కడే ఉంటున్నాను. మాది పొలిటికల్ నేపథ్యం గల కుటుంబం కాబట్టి నేను కాంట్రాక్టర్గా స్థిరపడ్డాను. ఇచ్చేర్ల నియోజకవర్గం అంటే మా గొర్రెల కుటుంబం చుట్టే తిరుగుతుంది ఆ రాజకీయం అంతాను. నా పిల్లలకి ఆ రాజకీయం పడకూడదని చదివించాను. నా పాప చైతన్య కాలేజీ వాళ్ళ బుద్ధిపేట కళ్యాణానికి వాళ్ళు చదివించుకున్నారు. స్టేట్ ఉమ్మడి ఎంసెట్లో 90 ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ జిప్మర్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. దానికి జిప్మర్లో ఎంబీబీఎస్ చేరి కంప్లీట్ చేసి అందులోనే ట్రైనింగ్ చేస్తుంది సెకండ్ ఇయర్. బాబు జేఎన్టీ కాకినాడలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాడు. నా మిస్సెస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మా ఊరు పాతలపల్లిలోనే చెప్తున్నారు. ఇది నా నేపథ్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ ముందుకు రాకపోతున్నాడు ఎస్ రమేష్. సార్ విజయ్ కుమార్ గారు వచ్చారా? అయితే ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం సార్. గ్రూప్ ఫోటో రెడీ అవుతుంది. మీరు ఏమన్నా అంటే చాలాసేపు బయట ఎండలో తిరిగారు. మేకప్ రెడీగా కిట్లు రెడీ పెట్టుకోండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తాం గ్రూప్ ఫోటోకి. థ్యాంక్ యూ. ఇవే సార్ రమేష్. గురువు గారికి పాదాభివందనాలు మరియు మిత్రులకు శుభాభినందనలు. నా పేరు రమేష్. నేను స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ చేస్తున్నాను కరీంనగర్లో. కమింగ్ ఫ్రమ్ కరీంనగర్. జెడ్పిహెచ్ఎస్ వర్క్ దినపల్లి. మా పిల్లలు వచ్చేసి బాబు పాప. బాబేమో ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీశైలం చదువుతున్నాడు. పాప వచ్చేసి 10th క్లాస్. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నెక్స్ట్ మీ ముందుకి మరో సోదరి రండి. పేరు సత్యవతి గారు. ఏ గ్రూప్ అండి? బయాలజీ. రండి సార్. సత్యవతి గారు శ్రీవారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మేము మెసేజ్ ఆదేశించి ఉన్నారు. ఆర్డర్స్ ఆర్ ఇష్యూ. ప్లీజ్ రిపోర్ట్ ఇమీడియట్లీ టు ది డయాస్. అదర్వైజ్ యు మే పనిష్ సివియర్లీ. సార్ కనకరావు గారు థ్యాంక్ యూ. ఆయన కూడా మచిలీపట్నంలో బీఈడీ చదువుకున్నారు. మైక్ దగ్గర అందరికీ కూడా నా ఉద్యోగ పాదాలను తెలియజేస్తూ 91-92 విద్యార్థులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు గారికి మరియు మిత్ర బృందానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు జి సత్యవతి. 1991లో బిఎడ్ బ్యాచ్లో బయాలజీ చేశానండి. బిఎడ్ మా వారు నేను ప్రజెంట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు తాడేపల్లిలో టీఎస్ఎల్ డబ్ల్యూఎస్లో వచ్చేస్తున్నాను. మా వారు కనకారావు గారండి. ఆయన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కనపాడు మండలం ఆలంపూర్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా వచ్చేస్తున్నాను. మాకు 2 పాపలండి. ఒక పాప వెంకట ప్రవళిక గూగుల్లో సాఫ్ట్వేర్ మీద వచ్చేస్తుందండి. రెండో పాప ఐబిఎంలో సాఫ్ట్వేర్ మీద వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కొద్దిగా ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. ఎందుకంటే వెలుగుతున్నటువంటి గురుదేవులతో పరిచయం ఉంది నాకు. ఎందుకంటే మనకు పెళ్ళి అయిన తర్వాత సార్ సత్యరావు గారు బాగా తెలిసినప్పుడు నేను నైట్ లెక్చర్ దోమచర్లో వచ్చేసినప్పుడు సార్ కూడా అక్కడ రావడం, అక్కడ నేను మా గురుగారు బోరయ్య దగ్గర వచ్చేసిన సందర్భంలో ఆయన
ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే డెప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళలేదు నేను. అదేవిధంగా సత్యరాజు గారు బాగా తెలుసున్నాను, ఎందుకంటే మా మాయ గారు ఆయన మన స్నేహితులు. ఇప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నారని ఇప్పుడే అడిగారు. అదేవిధంగా మరి మరి ప్రిన్సిపల్ సార్ ఆయన కూడా పరిచయం నాకు బాగా. అదేవిధంగా ప్రభాకర్ రావు గారిని, భీమేశ్వరరావు గారిని నా మిత్రులు చెప్తుంది వినేవాడిని. లెసన్ ప్లాన్ ఎట్లా రాయాలనేది వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, చేస్తే బీఈడి సిఆర్ఈలో చేయాలి. నేను కాంప్రహెన్సివ్ కాలేజ్ ఎడ్యుకేషన్ లో బీఈడి చేశాను. ఐ గాట్ 27 ర్యాంక్ ఇన్ ఎక్సెప్ట్ అప్పట్లో మ్యాథ్స్ నేను అక్కడ చేశాను సిఆర్ఈలో, సారీ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఎడ్యుకేషన్ రాజమండ్రి. సేమ్ ఆఫీసర్ ఇక్కడ చేయటం, అది లెసన్ ప్లాన్ ఎట్లా రాయాలనేది మరి సార్స్ ఇక్కడ సిఆర్ఈలో చేసిన ఉపాధ్యాయ మిత్రుల దగ్గర నేర్చుకోవాలని చెప్పేవారు. ఎందుకంటే భీమేశ్వర సార్ అంటే మరి లెసన్ ఎట్లా రాయాలి దగ్గర కూర్చోబెట్టి ఆ లెసన్ 3 సార్లు రాయన చదివిన ప్రభాకర్ సార్ కానీ, భాస్కర్ సార్ కానీ మరి చక్కటి నేపథ్యంలో విశ్లేషించడం ద్వారా మరి ఎంతమంది మరి ఉపాధ్యాయ బృందం అనేకటువంటి నెక్స్ట్ అనేక తరాలు తయారు చేసే మరి బృందంగా తయారవడం, మరి భావి భారత పౌరుల తీర్చి అవన్నీ కూడా మన చేతిలో రావడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా అతిథ్యాన్ని మన్నించి మాట్లాడారు కనకారావు గారు, వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ సత్యవతి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ప్రియ మిత్రులు, ప్రియ ఉపాధ్యాయులు దివాకర్ గారిని, ప్రభాకర్ గారు సార్ అంటే క్షమించండి సార్ పేరు సముద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇది సహజం. ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఎవరిని ఎక్కువగా అభిమానిస్తుంటామో డ్యాన్స్ దగ్గరికి వచ్చేసరికి కంగారు ఆ పేరు మర్చిపోతాం. అంటే నాకు కూడా ఒకసారి అనుభవం అది. ఓకే, ది ప్రెసిడెంట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ డాక్టర్ భాస్కర్ రావు గారు, డైరెక్టర్ సత్యారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏలూరు, మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ సత్యారావు, డాక్టర్ భీమేశ్వరరావు, గంగాధరరావు గారు, రాజన్ మోహన్, దెన్ ఎల్ వెంకటేశ్వరరావు గారు, మై గుడ్ ఫ్రెండ్ అండ్ డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. What is the greatest happiness for a teacher in life? I put a question straight away to all of you. You just think for an answer. What is the greatest happiness for a teacher in life? ఒక ఉపాధ్యాయుడికి తన వృత్తిలో కానీ తన జీవితంలో కానీ అత్యంత గొప్ప విషయం ఏమిటి అనేటటువంటి ప్రశ్నకు అనేకమైనటువంటి సమాధానాలు వస్తాయి. అయితే నాకు తెలిసిన సమాధానం నేను చెప్తున్నాను. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిని తనకంటే ఉన్నతి పదవిలో చూడగలిగినటువంటిదే ఉపాధ్యాయునికి అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం. All of us, as we are in teaching profession, we all see that our students should always be in a higher position than what we are in. And then మీరు విద్యార్థులుగా ఈ కళాశాలలో చదివినందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పి మీ మాటల్లో విన్నాను. ఒక విద్యార్థిగానే మీరు ఇంత గర్వపడితే ఇక్కడ చదివినందుకు, ఒక ఉపాధ్యాయుడిగా ఈ కళాశాలలో పనిచేసినందుకు మీరెంత గర్వపడాలి. సో ఐఎమ్ రియలీ very thankful to the management of CRT institutions for having given me an opportunity to serve as a teacher in this great institution. Even today I say that this is our college. మా కాలేజీ అంటారు తప్ప భాస్కర్ గారిని కలిసినా, లేకపోతే మిత్రులు సత్యారావుని కలిసినా, లేకపోతే భీమేశ్వరరావు గారిని కలిసినా మీ కాలేజ్ ఎలా ఉందంటే ఏ రోజు అడగను. ఎందుకంటే నా సర్వీసులో అత్యధిక కాలం పనిచేసినటువంటిది ఈ సంస్థ. అందుకని ఈ సంస్థకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టినటువంటి సంస్థ కూడా ఇదే. టీచింగ్ లో ఉండేటటువంటి మెళకువలన్నీ నేను నేర్చుకున్నది ఈ సంస్థలోనేనండి. ఏ టీచర్ ఈజ్ సెట్ టు బి ఏ కంటిన్యూస్ లెర్నర్. మీకు పాఠాలు చెప్పడం వల్ల మీరు లబ్ధి పొందారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లబ్ధి పొందాను. ఎందుకంటే I am benefited by teaching you. So that is another thing I wanted to tell. ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
it is quite natural for a student to attribute all his greatness or his greatness in his position to his own teacher or her own. బ్యాచ్ తో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అది మీకు గుర్తుందో మర్చిపోయారో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటాను. మాకు తెలుసు. రిఫరెన్స్ ఇస్ మేడ్ టు 91-92 బిఎడ్ బ్యాచ్. ఐ రిమెంబర్ వన్ థింగ్. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తుంటామంటే ఏ టీచర్ షుడ్ గ్రో ప్రొఫెషనల్లీ ఇన్ హిస్ కెరీర్. ఉపాధ్యాయుడు వృత్తిపరంగా ఎదగాలి. రైట్, ప్రతి ఒక్కరూ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా వృత్తిపరంగా ఎదగాలి. కాకపోతే ఉపాధ్యాయులు ప్రత్యేకించి ఎదగాలి. అయితే I was awarded my PhD degree in education from Andhra University in the year 1991. మీ బ్యాచ్లోనే మీకు పాఠాలు బోధిస్తున్న సమయంలోనే నాకు PhD అవార్డు అవ్వడం అనేది మరో అదృష్టకరమైనటువంటి విషయం. సో అది మీ ముందు చెప్పాలని చెప్పి వచ్చాను. తర్వాత నాకు ఐ హ్యావ్ 2 daughters. మా ఫ్యామిలీ అంతా కూడా ఉపాధ్యాయ వృత్తికి చెందిన వాళ్ళమే. మై వైఫ్ వర్క్ యాజ్ ఎ టీచర్ అండ్ నౌ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసెస్. తర్వాత 2 అమ్మాయిలు కూడా టీచర్స్. పెద్ద అమ్మాయి తెలంగాణ స్టేట్ లో వికారాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా చేస్తుందండి. తర్వాత 2వ అమ్మాయి హైదరాబాద్ లోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలలో తను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తుంది. కాబట్టి మా కుటుంబంలో అత్యంత ఇష్టమైనటువంటి వృత్తి ఏమిటంటే ఉపాధ్యాయ వృత్తి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కాలింగ్ మైసెల్ఫ్ యాజ్ ఎ టీచర్. సో అదంతా మీ అభిమానం. తర్వాత మీరు ఒకటండి, మీరు ఆ రోజుల్లో అంత శ్రద్ధాసక్తులతో చదివారు కాబట్టి ఇవాళ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలిగారు. సో చెప్పేవాడు ఎంత గొప్పవాడు అన్నది కాదు క్వశ్చన్, వినేవాడు ఎంత విజ్ఞతతో విన్నారనేటటువంటిదే ముఖ్యం. కాబట్టి ఆ శ్రద్ధాసక్తులు ఆ రోజు మీరు కనిపించి చూపెట్టారు కాబట్టి మీరు ఉన్నతమైన స్థితుల్లోకి ఎదిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ యూ హ్యావ్ గ్రాన్ higher positions and your children also settled in very good positions. అది మాకు చాలా ఆనందకరమైన విషయం. నేను కేవలం మీరు చెప్పేటటువంటి విషయాలు విందామనే ఈ రోజు వచ్చేటండి. మొట్టమొదటి భాస్కర్ గారు చెప్పాను నేను ఈ రోజు రాలేను అని, కానీ మాస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చే అన్నారు. అయితే సరే ఒకసారి మళ్ళీ నా తరగతి విద్యార్థులందరినీ చూసేటటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి రావడం జరిగింది. వచ్చినందుకు I felt very happy to know the feedback of your family members, to know what you are doing, what positions you have occupied in life. So I am very much thankful to all the organizers who has taken strain in organizing such a wonderful meeting today. Thank you, Ananda. Sir, thank you, sir. Thank you for your wonderful message. Next, Srinivas Reddy garu. నెరుసు శ్రీనివాస్ నెక్స్ట్ రెడీగా ఉండాలి సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమంటే గ్రూప్ ఫోటో షెడ్యూల్ చేసాం కదా, గ్రూప్ ఫోటో షెడ్యూల్ ప్రకారం చేస్తాం. తీసాక లంచ్ బ్రేక్ తర్వాత మాట్లాడడంతో ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంటుంది. మీరు మేకప్ కిట్లు రెడీ పెట్టుకోండి. ఇంకొక 4-5 మాట్లాడాక అవకాశం ఇస్తున్నాం మీకు. అలాగే రాజమండ్రి రుచులు, కోనసీమ కొబ్బరి బొండాలు, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ నేతి పన్నీరు జిలేబీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఓకే, టిల్ దెన్ శ్రీనివాస్ గారు ప్లీజ్ యూ క్యారీ ఆన్. వేదిక మీద ఉన్న ప్రియులందరికీ పాదాభివందనాలు. ఎదురుగా ఉన్న దాంతో పీజీ చేసిన అందరూ ఉపాధ్యాయులకు శుభాభివందనాలు. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇన్ గంగోల్ మండలం, పొందు విలేజ్. నాకు ఒక బాబు, అబ్బాయి ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ కోచింగ్ విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో కోచింగ్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్, ఈ రోజు 24/7 లాస్ట్ వీక్ నుంచి వర్క్ చేస్తున్న టీంలో నెరుసు శ్రీ కూడా ఒక కీ రోల్ పోషిస్తున్నాడు. నెరుసు శ్రీ గారు మాట్లాడతారు మా గురించి. Sir, be free.
ముఖ్యంగా మన గురువులకి ఆరాధన ఈ రోజు నేను ఈ కాలేజీలో మీతో పాటు సమావేశం అవుతున్నానంటే దానికి ప్రత్యేక కారణం అని అప్పుడు మీతో కంగారు సార్. నేను ఈడీ ర్యాంక్ వచ్చినప్పుడు రెడ్డిగా దాని లోపలండి నేను స్థానికంగా ఇక్కడ ఉంటున్నాం. సార్తో మాకు కొంచెం అనుభవం కూడా ఉంది. సార్ని కలిస్తే మాట్లాడారు ఈ ర్యాంక్కి నేను రాజారమ్మ అష్టమమ్మ అన్నారు. మా నాన్నగారు సార్ని కలిసి సార్ కొంచెం దూరం అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, కొంచెం అవకాశం ఉంటే ఏమన్నా చూడండి. ఇంకేం సార్ సార్ అప్పుడు